హాయ్, వెల్కమ్ టు సుబ్బు జీవన్ అఫీషియల్. ఈరోజు వీడియో ఏమిటంటే మా పాస్టర్ గారు మనవరాలు త్రిగుణ బర్త్డే మేకింగ్ వీడియో అనమాట. మొత్తం అక్కడ ఎలా చేసాం అంటే అది డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు, అరుంధతి డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు ఇస్టేట్ అనమాట, ఓపెన్ ప్లేట్ అక్కడ చేసుకున్నాం కోంపల్లిలో. సుమారు 3 రోజులు కష్టపడమాట శుభ్రం చేయడానికి, సెట్టింగ్ అంతా మొత్తం సొంతంగా చేసుకున్నాం మేమే. వీడియో అయితే చాలా బాగా వచ్చింది, చాలా సరదాగా ఉంది. అంటే వీడియో ఎందుకు పెడుతున్నానంటే గుర్తుగా, అంటే వ్యూస్ కోసం లైక్స్ కోసం కాదు, కానీ గుర్తుగా ఉంటుంది మాకు అన్నట్టుగా వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట. మరి మా చిన్నయ్య గారు, ప్రసిద్ధ గారు ఫ్లెక్సీలు తయారు చేస్తున్నారు. 12 మంత్స్ అనమాట, 1, 2, 3 అలాగా 12 మంత్స్ ఫోటోలు మొత్తం దారిలో పెట్టాలన్నమాట. బోర్డులు తయారు చేశారు. ఇదంతా కోడి రామకృష్ణ గారు ఇస్టేట్ అనమాట, డైరెక్టర్. ఇదంతా అలా క్లీన్ చేసుకున్నాం. మొత్తం గడ్డి ఉండేది అంతా, అది మొత్తం అక్కడ నుంచి దారి నుంచి మొత్తం మనకి ఎంత వరకు కావాలో అంతవరకు మొత్తం హార్డ్గా చేసుకున్నాం. ఇదన్నీ అక్కడే అనమాట, సెట్టింగ్స్ అన్నీ అక్కడే. అవన్నీ స్టేజ్ గట్రా మేమే రెడీ చేసుకున్నాం. ఓన్లీ టెంట్ గట్రా అయితే బయట నుంచి పురమించాం, కానీ మొత్తం స్టేజ్ మొత్తం మాదే సొంతంగా రెడీ చేసాం. అది చూడడానికి అలా ఉంటుంది. 6 మొయిలో పోయాం అసలు. అది అయ్యో బాబు గారు చెప్తున్నారు, లేప అవతల పడ మరి ఎలాగైతేనే సాధించేసాం, అక్కడైతే పెట్టేసాం. అమ్మయ్యా, మరి భోజనం టైం అయితే అయింది. కొడుకులు ఎలకలు పరిగెడుతున్నాయి అనగానే మరి అక్కడే చెట్ల కింద చాలా సరదాగా అనిపించింది తినేటప్పుడు. ఏదో మనకు ఊర్లో ఉన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట, పొలాల్లో చేసుకుని తినే ఫీలింగ్ వచ్చిందన్నమాట సరదాగా. పప్పు చింతకూర వండారు, అలాగే ఆమ్లెట్ కూడా వేసారు. మరి మనకు ఆవకాయ పచ్చడి లేకుండా ముద్ద దగ్గర, అందుకని ఆవకాయ పచ్చడి వేసారు అనమాట. బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. సరదాగా కూర్చుని మాట్లాడుకుంటే తిన్నాం అనమాట. ఏదో ఒక పిక్నిక్ వెళ్ళి తిన్న ఫీలింగ్ వచ్చింది మాకు. బాగుంది. టైగర్ చెప్తాను, ఎన్ని కొనుక్కుని తెచ్చుకున్నాం టైగర్. మరి భోజనాలు అయిపోయాక కొంచెం కూర్చున్నాం. మరి స్నాక్స్ టీ కూడా పెట్టేశారు. ఇంకా అవన్నీ అది కూడా తినేసి తాగేసి పని మొదలెడదాం అన్నట్టుగా కూర్చుని పోయాం. మరి స్నాక్స్ టీ కూడా అయిపోయినాయి. అలా చెట్లు కూర్చున్నాం. మళ్ళీ రాదు అలా లైఫ్. వీడియో చేస్తాం, హ్యాపీగా వచ్చేస్తున్నారు. నాకేదిరా నాకేది కాదు తినేది. మరి మొత్తం మీద స్టేజ్ అయితే ఇలా రెడీ చేసాం. సెంటర్ ఒకటి అటు ఇటు, అంటే కొంచెం సెంటర్ గురించి సరిపోదాము అని అటు ఇటు కూడా కొంచెం ఇలా చేసాను, అరేంజ్మెంట్ చేసాం. లాస్ట్లో బాగా వచ్చింది, చాలా వచ్చింది. సత్యమేవ జయతే. ఇవన్నీ షూటింగ్ సెట్టింగ్స్ అండి, ఇవన్నీ సెట్టింగ్స్ ఐటమ్స్ ఉంటాయి కదా, అన్నీ అనమాట. బాగా కుదిరినాయి మాకు డెకరేషన్కి అయితే. మరి 12 మంత్స్ ఫ్లెక్సీ బోర్డ్స్ అయితే రెడీ అయినాయి. ఇంకా నైట్ అయిపోయిందని తయారు పక్కన పెట్టేసాం. 1, 2, 3 కాదు 12. 1, 2, 12.
అయితే ఓకే ఏం ఫ్రై చేద్దాం చికెన్ ఫ్రై మటన్ ఫ్రై ఇలా కింద నుంచి మరి నెక్స్ట్ డే మార్నింగ్ పని అయితే మొదలెట్టాం. మరి ముందు ఫ్లెక్సీలు అయితే మొత్తం అన్ని గొయ్యలు తీసి వరుసగా 1, 2 అలా 12 1 by 1 పెట్టేస్తాను అనమాట. మా వినాయకుడి పార్క్ తెగ వేస్తున్నాడు. ఈయనమ్మ గుణపంతో పొడి చేస్తున్నాను. మా నాన్నగారు పార్క్తో వేస్తున్నారు. ఓ కష్టపడిపోతున్నాడు బాబు. విజయ్ అయితే నెంబర్ 1 బోర్డు నిలబెట్టడానికి తెచ్చేసాడు. నిలబెట్టేసాం. ఇలా అయితే ఫస్ట్ మా గ్యాంగ్ లీడర్ మా అయ్యగారు. మా అయ్యగారు ఉంటేనే మాకు సరదాగా ఉంటుంది ఏదైనా సరే. మరి మొత్తం మీద 12 బోర్డులు కూడా నిలబెట్టేసాం అనమాట. అయిపోయింది. చాలా బాగా వచ్చింది నీట్గాని. అంటే వీడియో మొత్తం తీయలేదు. మా అయ్యగారు అయితే మరి టవల్ కట్టారంటే ఇంక మొత్తం యుద్ధం మొదలైపోద్ది అనమాట. మా నాన్న అయితే మరి దుమ్ము దులిపేస్తున్నాడు అట్టుకుని పారట్టుకుని. మరి ముందు ఎప్పుడైనా చేసేట్లే తెలియదు కానీ మరి బర్త్డే పాప త్రిగుణ మరి ఆ పాప కోసం మొత్తం చేసేది మా పాస్టర్ గారు కారాలు పట్టి అనమాట. మరి ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ టెంట్లు కూడా వేయించాలన్నమాట. టెంట్ వస్తా అన్నాడు. వేసామంటే రేపు ఈరోజు నైట్ అంతా డెకరేషన్ అంతా చేసుకోవడానికి బాగుంటుంది అన్నట్టుగా ప్లాన్ వేసుకున్నాం. ఇక్కడ సొంతంగా మేమే చేసుకోవాలి కాబట్టి కొంచెం ముందుగానే మొదలెట్టేసాం మొత్తం అన్నీ. ఆల్మోస్ట్ అలా 12 ఓకే బాగా వచ్చినాయి. టెంట్ వేస్తే మొత్తం ఆ డెకరేషన్ కూడా మొదలెట్టేద్దాం. మరి టెంట్ సామాన్లు కూడా వచ్చినాయి. కుర్చీలు అన్నీ ఫ్లెక్సీ కూడా ముందు అంటించేసుకున్నాం మొత్తం అన్నీ. ఒక రోజు ముందనమాట మొత్తం ఇదంతానే. మరి నైట్ అంతా స్టేజ్ మొత్తం మందే కాబట్టి మరి ఎలా వస్తుందో తెలియదు కానీ మొత్తం అన్నీ రెడీగా ఉన్నాయి. షూటింగ్ సామాన్లు అక్కడ ఫ్లెక్సీలు గట్టని. మా నాన్నగారు దీర్ఘంగా ఆలోచించేస్తున్నారు. మరి బర్త్డే రోజు మార్నింగ్ అనమాట. మరి చేపల పులుసు ఉంటున్నారు ఫస్ట్ ప్రసాద్ గారు మొత్తం వంట మేస్టర్ అతనే. మరి డెకరేషన్ అయితే ఇలా వచ్చిందండి. కానీ మొత్తం వీడియో లేదు నాకు. అది నాకు దొరకలేదు. వీడియోని తీయలేదు అడవుల్లోని. ఇంక ఫోటో అయితే అప్లోడ్ చేస్తున్నాను. డెకరేషన్ మొత్తం ఇలా వచ్చిందన్నమాట. అందరు బాగా వచ్చిందన్నారు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.